Hi, Rolle's theorem. Today's class is Rolle's theorem. It is a special case of mean value theorem. Statement for Rolle's theorem. Let f of x be a real valued function defined on the closed interval a comma b. Then there exists at least one point c belongs to a comma b such that f dash of c equal to 0. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షను ఎక్కడ క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా బి దగ్గర. సో ఈ క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా బి దగ్గర అట్లీస్ట్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ అన్న ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దట్ పాయింట్ ఈస్ సి బిలాంగ్స్ టు అక్కడ క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా బి వద్ద సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ద ఫాలోయింగ్ 3 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో రోల్స్ థియరం ప్రూవ్ చేయడానికి 3 కండిషన్స్ ఉన్నాయండి. ఆ 3 కండిషన్స్ని మనం సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అని చెప్పేసి మనం చూపించాలి. సెకండ్ పాయింట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ది ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సో ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అని చెప్పేసి మనం చెప్పాలి. అండ్ థర్డ్ పాయింట్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పేసి కూడా మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ ఫర్ రోల్స్ థియరం. So by Weierstrass theorem, since f of x is continuous on the closed interval a comma b, it attains both a maximum and a minimum value on closed interval a comma b. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి దగ్గర కంటిన్యూస్ అవుతే ఖచ్చితంగా దీనికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అనేవి ఉంటాయి అండ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి వద్ద. లెట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు మ్యాక్సిమం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు మినిమం ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫాని మ్యాక్సిమం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, ఎఫ్ ఆఫ్ బీటాని మినిమం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాము. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్ 1 కాన్స్టెంట్ ఫంక్షన్ అండ్ కేస్ 2 ఇస్ నాన్ కాన్స్టెంట్ ఫంక్షన్. సో ఫస్ట్ కేస్ 1 కాన్స్టెంట్ ఫంక్షన్ చూద్దామండి. ఇఫ్ మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు మినిమం వాల్యూ. సో మనకు తెలుసు మ్యాక్సిమం వాల్యూ ఎంత అని చెప్పుకున్నామండి, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు మినిమం వాల్యూ ఎంత అండి, ఎఫ్ ఆఫ్ బీటా. సో దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కాన్స్టెంట్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు ఏ కమా క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి. సో ద థియరమ్ ఇస్ ట్రూ ఆన్ దిస్ కేస్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా అని చెప్పేసి మనం కాన్స్టెంట్ ఫంక్షన్ దగ్గర ప్రూవ్ చేసాం కాబట్టి ఈ కేస్ అనేది ట్రూ అయ్యిందండి. నెక్స్ట్ కేస్ 2 నాన్ కాన్స్టెంట్ ఫంక్షన్స్. దెన్ ఈదర్ ద మ్యాక్సిమం ఆర్ ద మినిమం is attained at an interior point of a comma b. సో నాన్ కాన్స్టెంట్ ఫంక్షన్ దగ్గర ఏదైనా మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఏ పాయింట్ అయినా సరే ఏ కమా బి అనే ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి దగ్గర కన్ఫామ్గా ఏదో ఒక పాయింట్ అయినా ఉండాలి. అండ్ సపోజ్ మ్యాక్సిమం అక్కర్స్ at some point c belongs to open interval a comma b. సో ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి దగ్గర మ్యాక్సిమం ఏదో ఒక పాయింట్ అనేది సి అనే పాయింట్ అక్కర్స్ అయితే ఉన్నట్లయితే, సిన్స్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ సి, ఎఫ్ అనే ఫంక్షన్ ఏమైందండి, డిఫరెన్షియబుల్ అయింది ఎక్కడండి, సి అనే పాయింట్ దగ్గర. బై ఫెర్మాట్స్ థియరమ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సిమిలర్లీ సో ఇలాగే చూద్దాము. ఇఫ్ మినిమం అక్కర్స్ ఎట్ సమ్ పాయింట్ సి బిలాంగ్స్ టు ఏ కమా బి. సో ఏదో ఒక సమ్ పాయింట్ దగ్గర సి అనే పాయింట్ మినిమం వాల్యూ అక్కర్స్ అయితే ఓపెన్ ఇంటర్వల్ ఏ కమా బి దగ్గర, దెన్ ఇట్ ఈస్ ఆల్సో సాటిస్ఫై ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సో కన్క్లూషన్ వచ్చి దస్ ఇన్ బోత్ కేసెస్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ సి బిలాంగ్స్ టు ఏ కమా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సో ఈ 2 కేసుల్లో కూడా అట్లీస్ట్ 1 పాయింట్ అయినా సరే ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం కాబట్టి హెన్స్ ద రోల్స్ థియరమ్ ఇస్ ప్రూవ్డ్. రోల్స్ థియరమ్ ఏమైందండి, ప్రూవ్ అయింది. సో జియోమెట్రిక్ మీనింగ్ చూద్దామండి దీనికి. సో 2 యాక్సిస్ తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇఫ్ ఎ స్మూత్ కర్ starts and ends at the same height, that is f of a equal to f of b. సో 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ కమా బి, ఎఫ్ ఆఫ్ దానే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అని కూడా తీసుకుందాము. సో ఒక కర్వ్ అనేది స్మూత్గా ఒక చోట నుంచి అలాగే ఎండ్స్ ఎట్ ద సేమ్ హైట్, ఒక హైట్ని టచ్ అయ్యాక అట్ ద ఎండ్స్ ఎట్ ద సేమ్ హైట్. సో దేర్ మస్ట్ బి ఏ
least one point between A and B where the tangent is horizontal, that is slope 0. సో ఈ రెండింటిని టచ్ అయ్యి రెండు కూడా ఈ పాయింట్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది ఎండ్ అవ్వడానికి మధ్యలో ఖచ్చితంగా ఒక పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఇది ఆగుతుంది. సో దట్ ఈస్ స్లోప్ 0. సో నౌ లెట్స్ చెక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ రోల్స్ థియరమ్. Example 1. f of x equal to x square minus 4x plus 3 on 1 closed interval 1, 3. సో మనకు తెలుసండి పాలినామియల్స్ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ అలాగే డిఫరెన్షియబుల్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అనేది పాలినామియల్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్గా రాసేసుకుందాం, ఇది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటండి 1, 3కి మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉన్నదా లేదని చెప్పేసి చెప్పాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దగ్గర ఫస్ట్ 1 పెట్టుకుందామా. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ 3. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్, 1 ఇంటూ 1 1 మైనస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 3, 1 మైనస్ 4 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 3 వాల్యూ 0. ఇక్కడ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 3 పెడదామండి. ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ వాల్యూ 9 మైనస్ 4 3 is 12 ప్లస్ 3 9 ప్లస్ 3 12 మైనస్ 12 మైనస్ 12 0. చూసారా ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అనేది రెండు ఈక్వల్ అయినాయి. నవ్వు సెకండ్ కండిషన్ చూద్దాము, డిఫరెన్షియేట్ చేద్దాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది మనకు తెలుసు, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఎంతండి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత మనకి ఇచ్చాడు, మనకి ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఎన్ వాల్యూ 2. సో 2 ఇంటూ ఎక్స్ పవర్ n minus 1 అంటే 2 minus 1, 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 minus 1 1, 2 ఇంటూ ఎక్స్ పవర్ 1 అంటే 1. సో ఎక్స్, సో 2 ఇంటూ ఎక్స్. సో ఈ 2x స్క్వేర్ అనేది 2x కింద డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x అండి. మైనస్ 4 కామన్ ఎక్స్ వాల్యూ ఎంత డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి 1 మనకు ఫార్ములా ప్రకారం. సో 4 ఇంటూ 1 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంతండి డిఫరెన్షియేట్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూ 0. సో ప్లస్ 0, 2x మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 0, 2x మైనస్ 4 ఇంటూ 1 4. సో 2x మైనస్ 4 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్నే ఎక్స్ ప్లేస్లో సి పెడితే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమిటి 2x మైనస్ 4, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి పెడదాం. 2c మైనస్ 4 ఈక్వల్ టు 0. 2c ఈక్వల్ టు మైనస్ 4 ఇటువైపుకి వస్తే ఏమవుతుందండి ప్లస్ 4. సి ఈక్వల్ టు 4/2, 2 2s 4. సి ఈక్వల్ ఎంత 2 వచ్చింది. సో రోల్స్ థియరమ్ హోల్డ్స్ అండ్ సి ఈక్వల్ టు 2 బిలాంగ్స్ టు 1, 3. 2 అనేది 1, 3 అనే పాయింట్స్ మధ్యలో ఉంది కాబట్టి రోల్స్ థియరమ్ హోల్స్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఆన్ 0, 2, 5. మనకు తెలిసి చెప్పాం కాబట్టి ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, పాలినామియల్స్ కానీ ట్రిగ్నోమెట్రీస్ కానీ ఇవన్నీ కూడా రోల్స్ థియరమ్ని హోల్డ్ చేస్తుందని చెప్పేసి. సో దాని ప్రకారం డైరెక్ట్గా వాల్యూ వేసేద్దాము. 0 వాల్యూ ఎక్స్ ప్లేస్లో పెడదాము. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు కాస్ 0 వాల్యూ ఎంతండి 1. సో 1. అలాగే 2π వాల్యూ వేద్దాము, కాస్ 2π వాల్యూ 1. సో ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎఫ్ ఆఫ్ 2π వాల్యూ రెండు ఈక్వల్గా వచ్చినాయి. సో ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2π. సో మనకు తెలుసు ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. ఇందాక చెప్పుకున్నాం కదండి, ట్రిగ్నోమెట్రీ కానీ పాలినామియల్ కానీ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతాయని. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, దీనికి డిఫరెన్షియేట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ సైన్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందండి మైనస్ సైన్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో సి పెడితే మైనస్ సైన్ సి ఈక్వల్ టు 0. సి వాల్యూ ఎంత వచ్చిందండి π. రోల్స్ థియరమ్ దీనికి కూడా హోల్డ్ అవుతుంది, ఎందుకంటే సి అనే పాయింట్ π వచ్చింది కాబట్టి 0కి 2πకి మధ్యలో
పై ఉంది కాబట్టి రోల్స్ థీరం హోల్స్. ఎగ్జాంపుల్ 3, f of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x ఆన్ మైనస్ ఆఫ్ √3, √3. సో x క్యూబ్ మైనస్ 3x అనేది పాలినామియల్ తెలుసు కదండి. సో f of x ఈస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అని చెప్పేసి డైరెక్ట్గా రాసేసుకుందాం. సో f of x ఈక్వల్ టు x వాల్యూలో ఏం పెట్టాలండి, ఫస్ట్ ఇచ్చింది -√3. సో f of -√3 x ప్లేస్లో పెడదాం. -√3 హోల్ క్యూబ్ -3 -√3. సో -√3 క్యూబ్ చేస్తే ఎంత వస్తుందండి, -√3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు -√3 ఇంటూ -√3 ఇంటూ -√3. సో ఒక -√3 పక్కన పెట్టుకుందాము. -√3 ఇంటూ -√3 -√3 హోల్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +√3 హోల్ స్క్వేర్. స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతుంది. సో -√3, సో ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతే 3. సో -3 ఇంటూ √3, అదే ఇక్కడ డైరెక్ట్గా వేసుకున్నాము. -3 ఇంటూ √3 -3 ఇంటూ -√3. సో -3 ఇంటూ √3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ √3. సో -3√3 ప్లస్ 3√3 ఈక్వల్ టు, సో ఎంత అవుతుందండి, 0. సో ఇదే ప్లేస్లో మళ్ళీ √3 వాల్యూ పెట్టుకుందాము. f of √3 ఈక్వల్ టు √3 హోల్ క్యూబ్ -3 ఇంటూ √3. సో అగైన్ చూద్దాము. √3 హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ ఆఫ్ √3. √3 ఇంటూ √3 ఇంటూ √3, ఒక √3 పక్కన పెట్టుకుందాము. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతే 3√3. సో 3√3 మైనస్ 3√3 ప్లస్ 3√3 మైనస్ 3√3 క్యాన్సిల్. సో -0 వచ్చింది వాల్యూ. సో f of -√3 ఈక్వల్ టు f of √3. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. f of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x. మరి ఇది f of x వాల్యూ ఎంతండి, x క్యూబ్ మైనస్ 3x. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, d/dx of x పవర్ n వాల్యూ ఎంత, n ఇంటూ x పవర్ n-1. సో దాంట్లోనే ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్ ఈక్వల్ టు n వాల్యూలో 3 ఉంది కాబట్టి 3 ఇంటూ x పవర్ 3-1 ఎంత, స్క్వేర్, 3 ఇంటూ x పవర్ 2. సో 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ x వాల్యూ d/dx of x 1. సో 1. సో 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 3 కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 1. నవ్వు ఇప్పుడు f' of c ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. మనకు తెలుసు x ప్లస్లో c పెట్టాడు. మేము ఇప్పుడు ఇక్కడ f' of c చేసాం కదా, f' of x చేసాం కదండి. సో అక్కడ f' of c ఈక్వల్ టు 0 పెట్టాలి. సో f' of x ఎంత వచ్చింది, 3 ఓపెన్ బ్రాకెట్స్ x స్క్వేర్ మైనస్ 1. సో 3 x ప్లేస్లో c పెడితే 3c స్క్వేర్ మైనస్ 1. సో 3 ఇటు సైడ్కి వస్తే 0 అయిపోతుంది కాబట్టి c స్క్వేర్ మైనస్ 1. c స్క్వేర్ ఈక్వల్ టు 1. c ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, +or-1. సో ఇక్కడ కూడా రోల్స్ థీరం హోల్స్ అవుతుంది. c వాల్యూ +1 -1 రెండు వచ్చినాయి కాబట్టి దట్ ఈస్ c వాల్యూ -1, +1 బిలాంగ్స్ టు -√3, √3. సో -1 +1 అనేది -√3కి √3కి మధ్యలో ఉన్నది కాబట్టి రోల్స్ థీరం దీనికి కూడా హోల్డ్ అయింది. ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ f of x ఈక్వల్ టు x పవర్ 2/3 మైనస్ 2 ఇంటూ x పవర్ 1/3 ఇన్ 0, 8. చెప్పాం కదండి, ఇది కూడా పాలినామియల్లో ఉంది. సో f of x ఈస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అయ్యింది, దట్ ఈస్ ఇన్ 0, 8కి మధ్యలో. నో f of 0, ఫస్ట్ 0 పెట్టుకున్నాము. సో x ప్లేస్లో 0 పెట్టుకున్నాము. 0 పవర్ 2/3 మైనస్ 2 ఇంటూ 0 పవర్ 1/3. సో 0 ఇంటూ ఏ వాల్యూ చేసినా 0 అవుతుంది కాబట్టి, సో 0 పవర్ ఎంతలో ఉన్నా 0 కాబట్టి -2 ఇంటూ 0 కాబట్టి 0 వేస్తాము. సో నవ్ f of 8 వాల్యూ పెట్టాము. 8 పవర్ 2/3 మైనస్ 2 ఇంటూ 8 పవర్ 1/3. 8ని 2 ఇంటూ t ఇంటూ 2, 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు కదండి. 2 క్యూబ్ హోల్ పవర్ 2/3 మైనస్ 2 ఇంటూ 2 క్యూబ్ హోల్ పవర్ 1/3. సో 2 క్యూబ్ ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతున్నాయి, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతున్నాయి. సో 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ వాల్యూ 4 మైనస్ 2 ఇంటూ 2 4 మైనస్ 4 0. సో ఇక్కడ చూసారు కదా, f of 0 ఈక్వల్ టు f of 8. ఎందుకంటే f of 0 వాల్యూ 0, f of 8 వాల్యూ 0. సో రెండు కూడా ఈక్వల్ అయినాయి. నా డిఫరెన్షియేట్ చేద్దాం f' of x. సో మనం సేమ్ ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా x పవర్ n ఇంటూ x పవర్ n-1 అనే ఫార్ములా యూస్ చేస్తున్నాము. సో ఈ n వాల్యూ 2/3 కాబట్టి 2/3 ఇంటూ x పవర్ 2/3 -1 మైనస్ అక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో 2 ఇచ్చాడు, ఆ 2 పెట్టుకున్నాము. 1/3 వాల్యూ x పవర్ 1/3కి చేస్తున్నాము. n వాల్యూ 1/3 ఇంటూ x పవర్ 1/3 -1. 2/3 ఇంటూ x పవర్ 2
ఇక్కడ 2 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది 3 3 1s are 3. సో 2 - 3/3 -2/3x ఇక్కడ 1/3 ఇక్కడ తెచ్చుకున్నానండి. సో 2/3 ఇంటూ x 1/3. సో ఇక్కడ 3 ఇంటూ 1తో మల్టిప్లై చేస్తే 3 అవుద్ది. 1 - 3/3. సో 2/3x 2 - 3 -1/3 -2/3 x పవర్ 1 - 3 -2/3. సో ఇక్కడ 2/3 కామన్గా ఉంది కాబట్టి 2/3 కామన్ తీసుకున్నాను. x పవర్ -1/3 మైనస్ x ఇంటూ పవర్ x పవర్ -2/3. సో f' అనేది ఎంత వచ్చిందండి? ఇక్కడ x ప్లేస్లో c పెట్టాడమే f' అని చెప్పుకున్నాను. f' ప్లేస్లోనే. సో c పెట్టుకుంటే 2/3 x ప్లేస్లో c పెట్టుకున్నా c పవర్ -1/3 మైనస్ c పవర్ -2/3. నువ్వు ఏం ప్రూవ్ చేయాలి? f' ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. f' వాల్యూ ఎంతండి? 2/3 ఇంటూ c పవర్ -1/3 మైనస్ c పవర్ 2/3 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ 2/3 ఇటు సైడ్కి 0 అవతలకి వస్తే ఏమవుతుందండి? 0 అయిపోతుంది. 2/3 0 ఇంటూ 3/2 అవుతుంది. సో 0 అయిపోతుంది. 0తో ఏది ఇంటూ చేసినా 0 కాబట్టి డైరెక్ట్గా 0 వేసుకున్నాను. సో మనకు తెలుసు x ఇన్వర్స్ వాల్యూని ఈక్వల్ టు x ఇన్వర్స్ని 1/x కింద కూడా రాసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ c ఇన్వర్స్ కింద ఉంది కాబట్టి 1/c కింద రాసుకుందాం. సో 1/c పవర్ 1/3 మైనస్ 1/c పవర్ 2/3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ c పవర్ 2/3 అనే వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మనం కూడా c పవర్ కింద డినామినేటర్ c పవర్ 2/3 చేసుకోవాలంటే రేషనలైజ్ c పవర్ 1/3. c పవర్ 1/3తో న్యూమరేటర్ డినామినేటర్ని కూడా రేషనలైజ్ చేయాలి. సో c పవర్ 1/3 బై c పవర్ 1/3 ఇంటూ c పవర్ 1/3 మైనస్ 1/c పవర్ 2/3 ఈక్వల్ టు 0. సో c పవర్ 1/3 1/c కామన్ కాబట్టి 1/3 ప్లస్ 1/3 ఏమవుతుంది? 2/3 మైనస్ 1/c పవర్ 2/3 ఈక్వల్ టు 0. సో దాని వాల్యూ ఏమవుతుంది? c పవర్ 2/3 అనేది కామన్ తీసుకుంటే c పవర్ 1/3 మైనస్ 1/c పవర్ 2/3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ c పవర్ 2/3 అనేది 0కి ఇటు సైడ్ వస్తే ఏమవుతుందండి? 0 అయిపోతుంది. సో ఆబ్వియస్లీ డైరెక్ట్గా 0 రాసుకున్నాం. c పవర్ 1/3కి 0కి ఇక్కడ మైనస్ వాల్యూ ఇటు సైడ్కి వస్తే ఏమవుతుందండి? +1. 0 + 1 1. c పవర్ 1/3 ఈక్వల్ టు 1. సో c ఈక్వల్ టు 1 డైరెక్ట్గా పవర్ వాల్యూ తీస్తాం. సో c అనే పాయింట్ 1 అనేది 0కి 8కి మధ్యలో ఉంటుంది కాబట్టి దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో హోల్స్ రోల్స్ థియరమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.